పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు. ఎవరు ఏమన్నా లెక్క చేయరు. మాటిస్తే ప్రాణం పోయే వరకు మరవరు. ఇది జనసేనాని నైజం. టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ముందుకు సాగుతున్నారు. అయితే ఇదే సమయంలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ఇలాంటి టైంలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై కాస్త కలత చెందినట్టు ఉన్నారు పవన్. తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు అభ్యర్థులను బాబు ప్రకటించడంతో పవన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో జనసేనాని స్పందించాల్సి వచ్చింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. మెయిన్ గా టీడీపీలో అయితే కలవరం స్టార్ట్ అయిందనే చెప్పాలి. పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది కరెక్ట్ కాదని ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇస్తూనే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు పోరుకెరటం పవన్. తానేమీ తక్కువ కాదన్నట్టు 2 నియోజకవర్గాలకు క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేశారు. తనను సంప్రదించకుండా, సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడం కరెక్ట్ కాదన్నారు పవన్. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2 పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు ధర్మం పాటించాలి, కానీ టీడీపీ అది విస్మరించి అభ్యర్థుల్ని ప్రకటించిందన్నారు. ఇది పొత్తు ధర్మం కాదు. పొత్తులపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాను మౌనంగానే ఉన్నానని తెలిపారు. కానీ వాళ్లు పొత్తు ధర్మం పాటించకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారు. కాబట్టి తాము కూడా రాజానగరంలలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో గాజు గ్లాసు పార్టీలో ఆందోళన చెలరేగింది. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాం, కానీ తీసుకునేవాళ్లం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన 50 నుంచి 70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియనివి కావన్నారు. కానీ ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయి. పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియవని కొందరు అనుకుంటున్నారు. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తానని ప్రశ్నించారు. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును అనౌన్స్ చేశారు. అరకు అభ్యర్థి విషయంలో కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థులను అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నిర్ణయాన్నే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన, టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది వేచి చూడాలి.